అమ్మాది ఇంటికి వెళ్తాను అత్తయ్య గారు. నేను ఏం పని? ఒంట్లో బాగాలేదంత అత్తయ్య గారు, అందుకు అవసరం లేదు. అక్కడ బట్టలు నానబెట్టానా యుతికి. ఇప్పుడు ఎప్పటికీ నా బాధ అర్థం చేసుకోదు. అమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు, ఇంటికి వస్తున్నావా? ఒప్పుకోవట్లేదమ్మా, నన్ను క్షమించు అమ్మా. అయితే జాగ్రత్త, నా బాధ ఏదో నేను పడతాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. అవును వదినేవి. వదినా వదినా బాగున్నావా? బాగున్నాను వదినా. ఏంటి ఇలా అయిపోయావురా? కూర్చో. ఏమీ లేదు వదినా, కూర్చో. అయితే నీకేమని తీసుకొస్తాను తాగు. సరే వదినా, థ్యాంక్స్ వదినా. సరే, నీ పని అయిపోయింది. కూర్చో వదినా. ఎల్లు, నీ పని అయిపోయింది కదా. నువ్వు ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు వదినతోని? దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలా అంటావేంటమ్మా? సరే అయితే పట్టుకో, నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికమ్మా? వద్దు. ఏది బ్యాగ్? ఏది? మా అత్త ఇలా బాధ పెడుతుందని నేను ఇక్కడికి వచ్చేసానమ్మా. తీరా చూస్తే ఇక్కడ నువ్వు కూడా వదినతో ఇలానే చేస్తున్నావు. తను కూడా నీ కూతురు లాంటి ఒక ఆడపిల్లే కదమ్మా. ఇద్దరి జీవితం కూడా ఒకటే అమ్మా. అయ్యో, నేను తప్పు చేశానమ్మా. నాకు తప్పు తెలిసొచ్చింది. నాకు కూతురైనా కోడలైనా ఒకటేనమ్మా. మీ అమ్మకు బాగాలేదని వెళ్తానన్నావు కదమ్మా. ఈ 2 రోజులు అమ్మను చూసుకొని వచ్చేయమ్మా. సరే అత్తయ్య గారు, వెళ్ళేసి వస్తాను మరి. ఈ వీడియో ఎంతో మంది అత్తలకి కనువిప్పు కావాలి. కోడల్ని కూతుర్ని ఒకేలాగా అత్తగారు చూడాలి.